ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మాది బేతంచెర్ల. బేతంచెర్ల. అంటే మీకు ఎవరైనా మొబైల్ ఫోన్ టచ్ ఉందా లేదంటే ఇదే ఫస్టా? 1 year బ్యాక్ హైదరాబాద్ పోయినా. 1 year బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళారు. ఓకే. అక్కడ పోయి వచ్చినా గానీ నాకు ఏం రాదు. అంటే జీరో నాలెడ్జ్ వాళ్ళెట్లో నేను కూడా అంతే. జీరో నాలెడ్జ్. ప్రాక్టీస్ అనేది నిల్లు. ఊకే థియరీ నేసిన వచ్చిన ఆ థియరీ కూడా మర్చిపోయినా. ఏం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు CPU కానీ మైక్రో జంపర్స్ కానీ పవర్ ఏసీ కానీ ఐడెంటిఫై చేస్తున్నారా మీరు? చేస్తున్నారా? అది రీబాల్ చేసి కూడా పెడుతున్నాం, సక్సెస్ చేస్తున్నాము. మైక్రో జంపర్స్ కూడా అంటే ఇంత వర్క్ ఉంటుందని కూడా తెలియదు నాకు. మీరు అక్కడ అదర్ ఇన్స్టిట్యూట్ వేస్తే కూడా మీకు తెలియట్లేదు? తెలియదు. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు డౌట్ ఉండే, ఇది కర్నూలు వాళ్ళంతా యూట్యూబ్ లో చెప్తా ఉంటారు, ఈయన ఏం చెప్తాడు. ఇది 1 year ముందే తెలుసు నాకు. కాకపోతే ఇక్కడ కూడా అంతేనేమో, ఏం చెప్తాడు అందులో 2-3కే నేర్పిస్తాడు, ఏం చెప్తాడు అని నేను రాలేదు. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చి చూసి ఒకసారి మిమ్మల్ని అడిగిన, మీరు చెప్తారన్న నమ్మకంతో వచ్చిన. ఆ నమ్మకం అయితే నిజమైంది. బాగా చెప్పినారు. ప్రాక్టీస్ అనేది బాగా చేయించినారు. ఇంకా బయట ఇన్స్టిట్యూట్ లో 30 మంది 20 మంది ఉంటారు కాబట్టి అక్కడ కేర్ చేయలేరు. డౌట్స్ అడగాలంటే కూడా భయపడతారు అక్కడ. అంటే నేను అడిగితే వీళ్ళు అందరూ నాకు చూసారు కదా. డౌట్స్ అడిగేది కాదు, మీరే మమ్మల్ని డౌట్స్ లేకుండా చెప్తుంటాం. క్వశ్చన్ చేసి మరి నేర్పిస్తారు. కొంచెం పోటీ అనేది చూపిస్తారు. ఉన్న 3 కూడా క్లారిటీకి చెప్తారు. ప్రాక్టీస్ అనేది బాగా చేపిస్తారు. ఎవరైనా కానీ హైదరాబాద్ అక్కడికన్నా ఇక్కడికి రావడం మేలని నేనే చెప్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్ పోయి 30,000 అట్లా అయిపోయినాయి, 30-40,000. అదే ఫస్ట్ ఇక్కడికి వచ్చింటే నేను వాటికి షాప్ పెట్టుకొని కొంచెం డబ్బులు మిగులుతుంది. ఇక్కడ ఫస్ట్ రాలేదని అయితే కొంచెం ఫీల్ అయినాను. ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ అయితే ఏమనుకున్నా, వచ్చిన తర్వాత ఫీల్ అయినా. ఇద్దరికి కూడా చెప్తున్నా, అంటే మీరు మీ అదృష్టం ఈడికి వచ్చినారు. అదే హైదరాబాద్ ఇంకో ప్లేస్ లకు పోయింటే మీరు ఏం లేకుంటుండే, వస్తుండే ఆ డిస్ప్లే కూడా సరిగ్గా వేయలేకుంటుండే. మీరు ఇంకా జీరో నాలెడ్జ్ తో ఊకే డబ్బులు పోగొట్టుకుని ఉంటుంటారు. అంత కాన్ఫిడెంట్ అనేది ఫోన్ చేద్దాం అన్న ధైర్యం రాకుంటున్నారు. ఇప్పుడైతే మేము ఫోన్ ముట్టుకున్నా మేము చేయగలుగుతాం, పోదు అనే నమ్మకం మాకు ఉంది. మీకు లైవ్ రిపేర్ చూపించినామా లేదా? ప్రతి లైవ్ ఇప్పుడు సెక్షన్ అయిపోయిందంటే ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ తో ఉన్న ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది చేసి ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. లైట్, టచ్, గ్రాఫిక్స్, స్పీకర్ ఎట్లా వేయాలి అనేది ప్రతిదీ చూపించినారు. మళ్ళా మాకు కొన్ని ఫోన్స్ ఇచ్చినారు కూడా, అంటే రీబాల్ చేయండి అని. మామూలుగా బయట ఇన్స్టిట్యూట్ లో అయితే ఇయ్యరు, కస్టమర్ ఫోన్స్ అనేది ఇయ్యరు. మా మీద నమ్మకంతో ఇచ్చినారు, అవి మేము చేసినాం కూడా. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీకు కనెక్టర్స్ కూడా సింగిల్ టేక్ లో చేస్తాడు చూపించినాం కదా. కనెక్టర్ సింగిల్ టేక్ చూపించినారు. ఫస్ట్ కా నుంచి ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టమైన వర్క్ చూపించి అది వచ్చినాక దాంట్లో ఒక టెక్నిక్ సింపుల్ చూపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనకి సింపుల్ టెక్నిక్ తో ఓకే కాదు, ఒకసారి ఫుల్ వర్క్ కూడా చేయాలి. కాబట్టి అది కూడా మాకు ఫస్ట్ కష్టం. మైక్రో జంపర్ కూడా ఫస్ట్ ఒక టెక్నిక్, తర్వాత కష్టమైనది చూపించి అది వచ్చిన తర్వాత సింపుల్ టెక్నిక్ చూపించారు. ప్రతి వర్క్ అంతే, ప్రతి కాంపోనెంట్స్ లిఫ్టింగ్ కానీ అంతా బేసిక్ వర్క్ కాని నుంచి అంతా మామూలుగా. మిగతా చిన్న చిన్న డిస్ప్లేలు వేయడం అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. 1-2 మాతోనే వేపిస్తారు కాబట్టి మేము తెచ్చుకుని కూడా వేసుకునే ఏం ప్రాబ్లం ఉండదు. ఏదన్నా తప్పు చేసినా మళ్ళా మీరు రెక్టిఫై చేస్తారన్న ధైర్యం కూడా ఉంటుంది మాకు. ఇప్పుడు మీకు అక్కడ వేయిండ్రు కదా అని నేను చెప్పాను వేరేది. అక్కడికి వచ్చిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఎలా మాకు తెలియదు, దాని గురించి అవుట్ ఆఫ్ క్వశ్చన్ నాకు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రాపర్ గా మొబైల్ ఎలా ఇప్పాలి, ఎలా తగిలించుకోవాలి, ఎలా లాక్ చేయాలి అన్ని తెలుసు కదా మీకు. మొత్తం ఐడెంటిఫై ఫుల్ అయింది కదా. అంతా ఐడెంటిఫై అయింది. మొబైల్ ముట్టుకున్నప్పుడు మాతోనే ఇక్కడ 2-3 ఫోన్లు చేపిస్తున్నారు కాబట్టి ఫస్ట్ పట్టుకున్నప్పుడు కొంచెం భయం అవుతుంది. అయినా మీరు చేయండి ఏం కాదు నేనున్నా అంటారు. రెండోసారి ముట్టుకున్నప్పటికి భయం ఉండడం లేదు, ఫియర్ అనేది భయం అనేది ఉండడం లేదు. ఇంకొకటి క్లాస్ అనేది డెప్త్ చెప్తారు. మామూలుగా పైన ఊకే నార్మల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది అనేది కాకుండా
నోట్స్ కూడా ఒక నోట్స్ 2 నోట్స్లు అని రాపిస్తారు, నోట్స్ రాసుకోమంటారు, చెప్తారు. అంటే ఇంకా ఒక టీచర్ మాదిరి ఇంకా ఇక్కడ వచ్చినారు అంటే ఇంకా ఫిక్స్ అయిపోవాలి. ఇంకా 2 months ఇంకా అన్న అయితే బాగా నేర్పిస్తాడు. మేము నేర్చుకున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు మనకు బ్యాకప్ అనే ఆప్షన్ అవసరమా నోట్స్ చూసిన తర్వాత? బ్యాకప్ అనేది ఇంకా ఏం ఉండదు. మాక్సిమం ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అంటే మీరే ఏదైతే కష్టపడి మీరు నేర్చుకున్నారో వీళ్ళకి నేర్పించేస్తే వీళ్ళు నేర్చేసుకుంటారు, వీళ్ళు మొత్తం వర్క్ నేర్చుకోకూడదు అన్నది ఉండదు. నా దగ్గరకు వచ్చినారు కాబట్టి నేను ఏదైతే బయటకు పోయి నేర్చుకున్నానో కష్టపడినానో అన్ని నేర్చుకోవాలా, అన్ని చెప్పాలా, వీళ్ళకి ఏవి హైడ్ చేయకూడదు. ప్రతి ఒక్కటి వీళ్ళకి రాకుంటే మళ్ళా సపోర్ట్ కూడా ఉంటది అన్న. మా ముందరే మాతో పాటు అది మాకన్నా ముందు నేర్చుకుని పోయిన వాళ్ళు మా క్లాస్ చెప్తున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా లిఫ్ట్ చేసి అడిగి ఓపికతో వాళ్ళకి ఇట్లా చేయండి అని కూడా చెప్పినారు 2-3కి. నేను విన్నాను, అది బాగా నచ్చింది నాకు. మన వ్యూవర్స్ కి ఏం చెప్తారు మీరు? వ్యూవర్స్ కి ఏం చెప్పేదంటే హైదరాబాద్ అక్కడ ఇక్కడ పోయే కన్నా ఇక్కడ చిన్న ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏం చెప్తాడో లేదో ముగ్గురే అనేది కాకుండా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా 100% లో మీరు 80% 90% మీరు సాటిస్ఫై అయ్యి పోతారు బయట కన్నా. నేను నేను కూడా అట్లే అనుకున్నా, ఇక్కడ ఏం చెప్తాడు ఈయన కర్నూలులో ఏమొచ్చిండదు వీళ్ళకి అది అని అనుకున్నా. కానీ ఇక్కడ నేనైతే 100% సాటిస్ఫాక్షన్ తీసుకునే పోతున్నా. కట్టిన డబ్బులకి కానీ దానికి కానీ మొత్తం నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది ఈ రోజుకి. మన దగ్గర 2 ఫెసిలిటీలు మాత్రమే లేవు. మన దగ్గర అకామిడేషన్ లేదు, మన దగ్గర ఏసీ రూములు లేవు. ఏసీ రూమ్ మనం లైఫ్ టైం సపోర్ట్ అని చెప్పలేము. ఓకేనా, మనం లైఫ్ టైం సపోర్ట్ అని చెప్పలేము. ఏసీ రూములు లేవు, అకామిడేషన్ లేదు మా దగ్గర, మొత్తం మీదే. ఆ తర్వాత టూల్ కిట్లు అనేటివి ఎటువంటివి ప్రొవైడ్ చేయము మేము. టూల్ కిట్ ఇచ్చేసి మీకు అయిపోయిందంటే మేము చెప్పలేము. మీరు తెచ్చుకున్నారు కదా టూల్ కిట్ అని బయట ఇస్తారు. నేను ఆల్రెడీ పోయి వచ్చినా కాబట్టి మాక్సిమం అన్న అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఆడ టూల్ కిట్ అంటే అవి అన్ని టూల్ కిట్ ఇస్తాడు. ఇక్కడ అన్న వరకే మనకి ఇంటికి ఇయ్యాడు, కానీ ఇన్నే ఉంటాయి అన్ని మాక్సిమం ప్రాక్టీస్ చేసుకోవడానికి. టూల్ కిట్ ఇవ్వలేదు 5,000 విలువ చేసేది 10,000 విలువ చేసేది అనే కన్నా అన్ని ఇక్కడ ఉంటాయి. మాక్సిమం 2-3 వస్తువులు అవి ఏవో రేర్ గా మనం తెచ్చుకోవాలంగా ఈ ఇన్స్టిట్యూట్ బట్టి. కానీ ప్రాక్టీస్ అనేది నీకు అక్కడ మీద ఇక్కడ చాలా బెటర్. అక్కడ ప్రాక్టీస్ చేసినారా లేదా అంత మందిలో హైదరాబాద్ పోయి మీకు అక్కడ బయట తినాల్సిందే, అక్కడ బయట ఉండాల్సిందే. అకామిడేషన్ అనేది వాళ్ళు బయట అక్కడ ఎవరికొకరు చూస్తారు. అలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి. ఏసీ రూమ్ ఏసీ ఉండాలా అది ఇది అంటే ఇంకా ఫస్ట్ మీరు పని నేర్చుకోవాలి కాబట్టి ఏసీలు ఫ్యాన్లు చూడకూడదు. కొందరు అదే అడుగుతారు. మనం ప్రాక్టీస్ చేస్తున్నా ఒక స్టూడెంట్ వచ్చి ఫ్రెషర్ ఏం అడిగిండు, టూల్ కిట్ ఇస్తారా నాకే అని అడిగాడు. మన టూల్ కిట్లు ఇయ్యాడు, కానీ టూల్ కిట్ లో ఉండేటివన్నీ ఉంటాయి. నేను బయటకు పోయినా కాబట్టి ఆ టూల్ కిట్ లో ఏముంటాయి అన్ని ఉంటాయి. ఫస్ట్ ఆ టూల్ కిట్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడే ఉంటాయి. టూల్ కిట్ మనకి సపరేట్ మనం అయిపోయినాక సపరేట్ కొనుక్కోవాలి, కానీ అది ఇచ్చినా మనకేం లాభం లేదు. చూడండి వ్యూవర్స్, మేము ఒకటే చెప్తున్నాం, మీకు టూల్ కిట్ కావాలా, మాకు ఏదో బ్లోయర్ గిఫ్ట్ కావాలా, గిఫ్ట్ కావాలంటే 35,000 40,000 పెట్టి 10,000 టూల్ కిట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి 30,000 నాకు లాభం ఉంటుంది. కానీ మీరు నేర్చుకునేది ఏముంది? నాకు ఓన్లీ గిఫ్ట్ వచ్చింది అనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు పని ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ పని నేర్చుకునే టూల్ కిట్లు కాదు, ఇట్టాడు 10 కొంటారు మీరు. మనకు స్టూడెంట్ వచ్చిండే ఈయన కొత్త ఫ్రెషర్ నేర్చుకుంటారని, మీరు టూల్ కిట్ ఇస్తే మేము చేరతాం లేకుండా చేరమన్నాడు. మనం టూల్ కిట్ ఫ్రీ ఇస్తామని చెప్పామా? మనం వెళ్ళిపోయిందా లేదా? అంటే అటువంటి పర్సన్స్ ఇంకొకటి ఇక్కడ ఖచ్చితంగా రావాలి, మీరు అదే పనిగా నాకు డబ్బులు రావాలి, మీరు ఫీజు కట్టాలి అన్నది కాదు. మీకు వర్క్ నేను నేర్పిస్తా, మీకు నమ్మకం ఉంటే రండి. ఎవరిని ఫోర్స్ అయితే చేయడు. అది ఫోర్స్ చేసి నేను చెప్తాను బయట బెస్ట్ అన్ని దానిలోకి బెస్ట్ అని కూడా చెప్పడు. దేన్ని కంపారిజన్ చేయడు. నేనైతే ఇది ఇస్తాను ఈ వర్క్ ఇస్తాను అని చెప్తాడు. ఆ వర్క్ నేను వచ్చినంత వరకు నాకైతే సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను బయటికి పోయి చూసి వచ్చిన, బయటికి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా చూసిన. ఇప్పుడు వాళ్ళకన్నా నా మీద నాకు కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. బయట కూడా వాళ్ళు పోయినప్పుడు 30,000 20,000 కట్టి నువ్వు బయటకు వచ్చేటప్పటికి నీకు ఫస్ట్ టైం కాబట్టి నువ్వు బయటకు వచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటావు. అంతా నేను టెక్నీషియన్ అనే పదం వాడతారు అంతా. మేము చూసినాము ఆల్రెడీ, మొన్న 2 వచ్చి మేము టెక్నీషియన్స్ అన్నారు.
వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు. కానీ ఇక్కడ కూర్చొని బోర్డు పట్టుకునేటప్పటికి కాంపోనెంట్ లిఫ్ట్ చేసి చిన్న కాంపోనెంట్ పెట్టలేరు. కాంపోనెంట్ పెట్టలేరు, ఆ సిపియు ఓపెన్ చేయలేరు, దాన్ని రీబాల్ చేయలేరు. సిపియు రీబాల్ వరకు పక్కన పెట్టేసి మిగతా బేసిక్ వర్క్లు కూడా చిన్న చిన్న కాంపోనెంట్ కనెక్టర్లు కూడా వేయలేరు. అది నేను ఫేస్ చేసిన, నేను బాగా పన్నాను. నాకు అక్కడికి పోయి వచ్చినాక ఇంకా నాకు రిపేరింగ్ రాదు అని ఒక ఫోన్ సరిగ్గా చేయకుండా ఇంకా వదిలేసినాను. ఇంకా లాస్ట్ టైం ఒక ఈ మంత్ కర్నూలే కదా, దగ్గరే కదా, మనం 2 నెలలు అందులో వాళ్ళు నెల మాత్రమే 25 రోజులు, నెల అంటే 30 రోజులు, దాంట్లో 25 రోజులు ఆదివారం 25 రోజులు. దాంట్లో నువ్వు ఒక రోజు 2 రోజులు నువ్వు మానేస్తావు ఏదో పని పడి, నీకు వర్క్ అనేది నిల్లు ఏముండదు, అందరితో పాటు చెప్పుకొని పోతారు. అన్న ఇక్కడ ఒక 3 చెప్తాడు, ఒక 2 రాకపోతే ఆపి క్లాస్ మళ్ళా చెప్తాడు. వేరే వాళ్ళైతే మేము వచ్చినా రాకపోయినా చెప్పేస్తాము అని వాళ్ళు ఆ 25 రోజుల్లో అయిపోగొడతారు. కొంచెం ఆగడు, కొంచెం టైం ఇయ్యడు, ఏమి ఇయ్యరు బయట. ఇక్కడైతే అది నాకు ఇప్పుడు పని చేయగలను అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం వేరు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ తో వచ్చే బయటకు వేరు, ఇక్కడ పనితో బయటకి నమ్మకం వేరు. నేను వెళ్ళినా కాబట్టి ఇంత రానని చెప్తున్నా, నాకేం అవసరం లేదు. అన్న నాకు బంధువు కాదు, ఎవరు కాదు, నాకు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఈ 2 నెలలు అయిపోయినాక నేను పోతాను, మళ్ళా నా పని ఉంటే వస్తాను తప్ప నాకైతే అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను డబ్బులు పోగొట్టుకుని నాకు పని నేర్చుకోకపోతే ఇంత రానా, మీరు రండి చూడండి అని కూడా నేను కూడా చెప్పను. ఎందుకని నాకే నమ్మకం లేనప్పుడు నేను ఎట్లా చెప్తాను. అది ఇప్పుడైతే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది కదా? ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది, వర్క్ చేస్తున్నాము. యూనివర్సల్ లో కూడా రివాల్వ్ చేయించినాడు నాతో అన్న, 2-3 సక్సెస్ అయినాయి. అంటే బయట అదే సక్సెస్ అయితే స్టేటస్ లో అట్లా పెట్టుకుంటాడు. అన్న ఏం నువ్వు పని చేసేసినావు అని కూడా పొగడాడు. ఇంకొకటి నీకు పని వచ్చేసింది పొగడము, ఇంకా నువ్వేముంది ఇంకా బయటకు పోయి వేలేస్తావు అనే మాట అన్నాడు. రోజు కొత్తనే, ఫీల్డ్ అనేది కొత్తగా ఉంటుంది, నువ్వు నేర్చుకుంటావు పెట్టు అనే నమ్మకం అయితే ఇస్తాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మేము పన్న కష్టం ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ పడకూడదు. ఇప్పుడు ఒక చెప్తానంటే అన్న అంటే మాకు చెప్పింది అన్నని మేము గమనించింది, అన్న చదువుకున్నది 7th క్లాస్ వరకే చదువుకున్నాడు. బయట పోయి 4-5-10 ఇన్స్టిట్యూట్ల దాకా తిరిగినాడు. ప్రతి వర్క్కి పోయినాడు. నాకు రాని వర్క్ ఉంటే ఐఫోన్ రాదు, ఐఫోన్ మేము చెప్పమని ముందే చెప్పేస్తాడు. ఆండ్రాయిడ్ వరకు చెప్తాడు, అది నేర్చుకుంటే అది కూడా నేను చెప్తా అంటాడు. నాలెడ్జ్ అనేది 10 చోట్లది ఒక చోటనే అందిస్తాడు. ఎందుకంటే తిరిగినాడు, బాధపడినాడు, ఆ బాధ ఏందనేది తెలుసు, అది మాకు అర్థమైంది. మేము ఆయన చూసినాం కాబట్టి. ఆయన మన లెక్క మామూలుగా మిడిల్ క్లాస్ పర్సనే, నార్మల్ కామన్, అదేదో బిజినెస్ చేద్దాం అనుకునే పాట అయితే ఒక 10 మందిని పెట్టేసి నార్మల్ గా పైన బేసిక్లు చెప్పేసి చెప్పేంత టాలెంట్ ఉన్నా కూడా 3 చెప్తున్నాడు. ఈయన పెద్దది చేసుకొని బిజినెస్ చేసుకోవాలా, డబ్బులు సంపాదించాలనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. కానీ నేర్పించిన 3 కూడా వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నారు, వాళ్ళని తిట్టుకోకూడదు అన్న ఉద్దేశంతోనే చెప్తాడు. అట్లే పంపిస్తాడు బయటికి కూడా. వీళ్ళు ఏంది అంతా బిజినెస్ చేసినారు అన్నదైతే ఫీలింగ్ రానియడు. డబ్బులు తీసుకున్నాడు పంపించినాడు అన్నది రాదు. ఇప్పుడు మొన్న జరిగినప్పుడు ఒకసారి కోపంలో మీకు మాట చెప్పా, మీ డబ్బులు ఇచ్చేస్తా మీరు కాలేజ్ ఇన్స్టిట్యూట్ బయటకు వెళ్ళండి చేయలేకుండా అని చెప్పాను నేను ఇలా. ఎందుకంటే నాకు డబ్బు కాదు కావాల్సింది, వీళ్ళు సెటిల్ అయితే రేపు పొద్దున మనని అనుకున్నాను. అది పని సరిగ్గా చేయకపోతే ఒక టీచరు ఇంట్లో వాళ్ళు ఎట్లా తిడతారో తిడతాడు, అట్లే తిడతాడు. మనకి ఫీలింగ్ వస్తుంది అప్పటికి, అరే అన్న ఇట్లా అన్నాడు అని. కానీ అదైతే నిజం, మనకి అట్లా తిడితేనే నువ్వు చేస్తావు. లేదు నాకు వస్తే వాడు నేర్చుకున్నాడా లేదా అనేది పట్టించుకోలేదు అనుకో, ఆ మనిషికి అవసరమే లేదు. నేను చెప్పేసినాను, చూపించినాను, పని చేసినాడా లేదా, చేస్తున్నాడా లేదా అడిగి 2-3 సార్లు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకుంటాడు, చెప్తాడు, తిడతాడు. అప్పుడు తిట్టినప్పుడన్నా మనకి బాధ కలుగుతుంది, ఏంది ఈ మనిషి ఇట్లా తిడుతున్నాడు అని చెప్పి మనం నేర్చుకుంటాం. తిట్టినాడు కదా అది ఇది అంటే నేను ఇట్లే ఉంటాను, మీకు నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అంటాడు ఆన్ ది స్పాట్. ఇప్పుడు మీకు బ్లోయర్ పట్టుకోవడం కానీ, బ్లోయర్ ఎలా అంటే ఒకదానికి హీట్ పడకుండా ఒకదానికి ఫోన్ డెడ్ కాకుండా చూపించే విధానం ఎలా ఉంది మీకు? అంతా బాగుందన్న. ఫస్ట్ చూపిస్తావు, తర్వాత చేస్తుంటాము. చేసేటప్పుడు మేము తప్పులు చేస్తాము, ఖచ్చితంగా పట్టుకుని వెంబడి
అన్న చూపించేసినాడు కదా అని మనం పట్టుకునే మనం మనకు రాదు. ఒక 2-3 రోజులు టైం ఇస్తాడు. ఇచ్చి 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 ఫస్ట్ మధ్యలో ఈ తప్పు చేస్తున్నారు అని చెప్తాడు. చెప్పినాక మూడో రోజుకి ఆ వర్క్ నీకే పర్ఫెక్ట్ అయిపోయిందో మళ్ళీ ఆ వర్క్ నువ్వు పట్టించుకోని అంటే నాకు రాదు అనే ఆలోచన కూడా ఉండదు. మాక్సిమం వర్క్ అనేది ఫస్ట్ రోజు కష్టంగా ఉంటుంది, ఫస్ట్ రోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది, కాంపోనెంట్ లిఫ్ట్ చేసి పెట్టడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళే లోపు అన్ని మాక్సిమం వర్కులు నువ్వు చేస్తావు. రాలేదు అన్నది ఫస్ట్ సెకండ్ రోజు ఉంటుంది, థర్డ్ రోజు అయితే వచ్చేస్తుంది నీకు వర్క్. అంత ప్రాక్టీస్ చేస్తాడు. ఒక్కోసారి ప్రాక్టీస్ కోసం అని క్లాసులు కూడా ఆపేసినాడు మాకు చెప్పకుండా. ఆయన చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు, నాకు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత, నాకు రోజులు అయిపోతున్నాయి వేరే బ్యాచ్ స్టార్ట్ చేయాలా అనేది ఉండదు. ఇప్పుడు కూడా మాకు ఒక 5 days ఎగస్ట్రా మేము వస్తామన్నా అంటే సరే అన్నాడు, కానీ వద్దు మీకు ఇంకా ఈడికే ఎక్కువ చెప్పిన అనేది అనలేదు. మా ముందు బ్యాచ్ కూడా అట్లే, మా ముందు బ్యాచ్ కి ఒక 15 రోజులు ఎగస్ట్రానే చెప్పినాడు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకొకటి నేను అక్కడ పోయినాను ఇక్కడ పోయినాను నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అనేది కాకుండా 0 knowledge తో నాకంతా నువ్వు చెప్పన్నా అంటే అన్నీ చెప్తాడు. నాకు వచ్చు నాకు ఇంకా అట్లా అనేది ఉండకూడదు ఇక్కడ. అట్లా ఉంటే ఎవరికైనా ఉంటది. అన్ని చెప్పాలా, అన్ని వినాలా. మీకు తెలిసినా కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు రావచ్చు, కొంతమంది 0 knowledge వాళ్ళు వస్తారు ఒకటే బ్యాచ్ లో. ఆల్రెడీ నేర్చుకుని 2-3 చోట్ల పోయి వస్తారు. నాకు ఇవి తెలుసు అవి తెలుసు అంటే 0 knowledge ఉన్న వానికి కూడా చెప్పాలి కదా, చెప్పాలి. అందుకు అన్న అంతా చెప్తాడు డెప్త్ గా. అన్న ఏమైతే ఫోన్లో సాల్వ్ చేసేటప్పుడు ఏమైతే మ్యాటర్ ఉంటుందో, ఏమైతే అన్న దగ్గర మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ అంతా మనకి చెప్పాలనే చూస్తాడు. మొత్తం నేర్చుకొచ్చుకునేదంతా అన్న ఓన్ గా సాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా మనకి చెప్తాడు. ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా కూడా వస్తాయి, ఇట్లా కూడా ఉంటది అనేది చెప్తాడు. ఓకే, మన ఇన్స్టిట్యూట్ కి రేటింగ్ ఎంత ఇస్తున్నారు మీరు? రేటింగ్ 5 star ఇస్తామన్నా. 5 stars. నేర్చుకున్నాం, మాకి మేము సాటిస్ఫాక్షన్. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇది చిన్న కర్నూలు చిన్న షాపు, ఈ హైదరాబాద్ పోతేనే మనకు వర్క్ వస్తుంది, లేదా విజయవాడ పోతే వర్క్ వస్తుంది. ఇంకొకటి అంటే ప్రమోషన్స్ లేవు, వీడియోలు పెట్టి చేసుకోవడం లేదు, యూట్యూబ్ లో షార్ట్స్ రావడం లేదు, అట్లా పెద్ద రూమ్ లేదు అట్లా అని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే వర్క్ వస్తుంది. అంతెందుకు నిజంగా చెప్పాలంటే ఇంకొకరికి నేను సజెస్ట్ చేయను రావద్దు, ఎందుకంటే వస్తే వాళ్ళకి వర్క్ వచ్చేస్తుంది అన్నది నాకు కూడా ఉంటది. అట్లా అంటే ఇంక నేనే అట్లా అనుకుంటున్నా. అంటే చూడండి, బయటకు పోయే కన్నా ఇక్కడ వస్తే వర్క్ అయితే పక్కా నేర్చుకుంటారు. మామూలుగా మా ఊరోళ్ళకైతే నేనే చెప్పను రమ్మని, ఎందుకంటే ఎక్కడ వర్క్ నేర్చేసుకుని ఎక్కడ నాకే పోటీ పెడతారు అన్నది ఉంటది నాకు భయం. అంటే అంత బాగా చెప్తాడని అర్థం, వాళ్ళు ఏదో ఎవరు రావద్దని కాదు. అది ఇక్కడ మీ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేసినాం మీకైతే ఫుల్ సాటిస్ఫైడే కదా? ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.